అండ్ మన ముంగట్నే ఓషన్ ఉంది. ఐ కెన్ సీ ఇన్ మ్యాప్స్. సో పెట్రోల్ రేట్ వచ్చేసి పాండేలో నైట్ స్ట్రీట్ ఫుడ్. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పాండిచ్చేరి. ఇంతకుముందు వచ్చి మేము రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రాక్ బీచ్. ఇది టిపికల్ పాండిచ్చేరి వ్యూ. అండ్ హియర్ వి గో. ఇది పాండిచ్చేరి ఆర్చ్. మనం సిటీ ఎంటర్ అవుతున్నాం అంటే ఇది మనకి కనిపిస్తుంది పుదుచ్చేరి ఆర్చ్. రాక్ బీచ్ ఇక్కడ నుంచి 6.6 కిలోమీటర్స్ ఉంది. 20 మినిట్స్ చూపిస్తుంది మేమున్న విల్లా నుండి. మేమున్న యాక్చువల్గా తీసుకుంది విల్లా. చాలా బాగుంది. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాయి చూడండి డెఫినెట్గా. మనం పాండిచ్చేరిలో మన బైక్ని రైడ్ చేస్తే ఉంది మామ మజా. మజా. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ పాండిచ్చేరి టూర్. ఇక్కడ ఫుడ్ ప్లేసెస్, లంచ్ ఎక్కడ చేయాలి, బెస్ట్ రెస్టారెంట్ నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా కనుక్కున్నా నేను. ఫిషో రెస్టారెంట్ అంట, చాలా బాగుంటుందంట సీ ఫుడ్. అండ్ ఇంకోటి బిస్మిల్లా అన్నట్టు. సో మామ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్ బీచ్ దగ్గరనే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. పక్కనే ఉంటాయి అన్నీ. పెట్రోల్ కొట్టేయాలి మళ్ళీ ఒకసారి, ఫుల్ టైం చేస్తే అయిపోతుంది. అండ్ పాండిచ్చేరిలో పెట్రోల్ రేట్ అండ్ లిక్కర్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. రాక్ బీచ్ బ్యాక్ సైడే మన ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. మా ఏం ట్రాఫిక్ రా నాయన. 15-20 నిమిషాల నుంచి అసలు ట్రాఫిక్, చాలా పెద్ద ట్రాఫిక్ ఉందన్నట్టుంది ఇది. సారీ, పెద్ద సిగ్నల్. లెట్స్ గో. ఏంటిది? రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. ఓ, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో బాగుంది చూడండి. సముద్రాన్ని, ఓషియన్ని, సీని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఎన్నిసార్లు అక్కడ స్టే చేసినా నాకు అతృప్తి అనిపించదు అనమాట. అంత ఇష్టం నాకు సముద్రం అంటే. చాలామందికి, కొందరికి ఏమంటే హిల్ స్టేషన్ అంటే చాలా ఇష్టం, కొందరికి ఏమో వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం. నాకు మాత్రం సముద్రం, ఓషన్, సీ అంటే చాలా చాలా ఇష్టం. అరే రోడ్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. 6 లేన్ లాగా ఉంది ఇది మొత్తం. అంటే ఇది ఓకే, బస్ స్టాండ్, పుదుచ్చేరి బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో. బాగుంది, నైస్. అండ్ మన ముంగట్నే ఓషన్ ఉంది. ఐ కెన్ సీ ఇన్ మ్యాప్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాట్లో ఓషన్ ఉంది. మనం ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ 300 మీటర్స్ దగ్గర. నాకు మంచి సీ ఫుడ్ తినాలంది. ప్రాన్స్, ఫిష్ ఈరోజు మొత్తం అదే తినాలంది. ఒక మంచి రెస్టారెంట్ వెతకాలి సీ ఫుడ్కి. బా, స్మెల్ ఖతర్నాక్ వస్తుంది ఇక్కడ. ఏం రెస్టారెంట్ కానీ స్మెల్ మాత్రం మా సీ ఫుడ్ స్మెల్ ఇట్లా గప్పని కొట్టింది ఆ రెస్టారెంట్ ముంగటి నుండి వెళ్తే. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ 2.3 కిలోమీటర్స్, 8 మినిట్స్ టు గో. ఆ వీడియో అటు చూస్తున్నా, ఇటు చూడట్లేదు సంటిగాడు. ఓకే, రైట్ సైడ్ వెళ్తే ఫ్రెంచ్ కాలనీ. ఇదంతా ఏంటిది? ఓ, లోక్ నివాస్ అంటే ఇది. గ్రేట్. ఓకే, ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు రాక్ బీచ్. ఓకే, మనం ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్. అక్కడికి వెళ్ళి అక్కడ బార్గెట్స్ ఉంటాయి లోపల నాటాలో రాక్ బీచ్ దగ్గర. కానీ ఇదంతా పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. నైస్ నైస్. సి, ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. మనకు మెయిన్ వచ్చేసి అక్కడ ముంగట ఉంటుంది. అక్కడ షూటింగ్ జరుగుతుంది రైట్ సైడ్లో. అగో సార్ ఫోటోషూట్. అగో ఇక్కడ కూడా సమ్ ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ వెహికల్ అక్కడ పెట్టచ్చు మనం. కానీ ఒకసారి ముంగడికి వెళ్దాం, ముంగడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఇది రాక్ బీచ్.
గ్రేట్. ఇదంతా రాక్ బీచ్. ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ. గుడ్. పాండిచ్చేరిలో సీ ఫుడ్ తినాలంటే బెస్ట్ రెస్టారెంట్ ఇది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫిష్ ఆరాండ్ ఇంత బాగుందంటే ఇది. ఫిష్ ప్రాన్స్ అయితే కేక. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రైట్కి వస్తే ఇదన్నమాట. సూపర్. ఇది పాండి మెరీనా బీచ్. అది లైట్ హౌస్. అండ్ ఈ బీచ్ ఇలా ఉంది. బుడ్డోడు. సరుకులు, మార్నింగ్ గ్రాసరీస్ ఇన్ పాండిచ్చేరి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో నిన్న మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది కదా. దెన్ ఫస్ట్ రాక్ బీచ్కి వెళ్ళి తర్వాత లంచ్ చేసుకొని ఈవినింగ్ పాండి మెరీనా బీచ్కి వెళ్ళాము. సో ఈరోజు స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయి 1 డే ఎక్స్టెండ్ చేసిన స్టేని పాండిచ్చేరిలో. ఇంత దూరం వచ్చినాము. ఒక ప్యారడైజ్ బీచ్ ఉంటుంది ఇక్కడ, సూపర్ బీచ్. సో అది కూడా చూద్దామని ఇంకా ఎక్స్ట్రా 1 డే ఉంటున్నాము. సో దిస్ ఈజ్ డే 2 ఇన్ పాండిచ్చేరి. అండ్ మార్నింగ్ మనం ఉండేది హోమ్ స్టే విల్లాలో కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గ్రాసరీస్ ఉప్మా చేసుకుందామని. బికాస్ మన కిచెన్ ఉంది, విల్లా కూడా సూపర్ ఉంది. అది కూడా విల్లా టూర్ తీసా. సో యా, అది మేము తీసుకున్న విల్లా చూపిస్తా. సూపర్ ఉంది కానీ చాలా బాగుంది. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ, 8,300 పడింది పర్ డే. ఒక్కసారి బయట నుంచి చూపిస్తారండి వ్యూ. ఇది చిన్న గలీలా ఉంది. ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్. మెయిన్ రోడ్ పక్కనే పాండి ఎంట్రీ దగ్గర ఆర్చ్ దగ్గర జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే అయిపోయింది. శ్రీరామ్ నగర్ కాలనీ. ఇది మేము తీసుకున్న విల్లా, కంప్లీట్ విల్లా మనకి. గైస్ ప్లాన్ ఏంటంటే ప్యారడైజ్ బీచ్ ఉంది ఇక్కడ నియర్ బై. మన పాండిచ్చేరిలో టాప్ బీచ్ అంటే ఫస్ట్ బీచ్ నాకు తెలిసి ప్యారడైజ్ బీచే వస్తుంది. డైరెక్ట్ మనకు యాక్సెస్ ఉండదు బీచ్కి. చిదంబరా బోట్ హౌస్ అని ఉంటుంది. ఆ బోట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఫెరీ ఆర్ బోట్ మాట్లాడుకొని ఒక్కరికి 300 రూపాయలు ఎంత ఉంటుంది టికెట్ ప్రైస్. మీకు క్లియర్గా చూపిస్తా, అన్ని డీటెయిల్స్ పెడతా దానిలో. అక్కడి నుంచి మనం కొంచెం దూరం బోట్లో వెళ్ళి బ్యాక్ వాటర్స్లో అక్కడ ప్యారడైజ్ బీచ్కి మనం రీచ్ అవుతాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి గైస్. అండ్ మీకు వీడియో నచ్చితే యు నో ద డ్రిల్ రైట్. లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోటో వ్లాగ్స్. సో టిపికల్ మండే మార్నింగ్ ఇన్ పాండిచ్చేరి ఎలా ఉంటుంది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి మనకు 8 కిలోమీటర్స్ ఉంది చిదంబరా సమ్ బోట్ హౌస్కి. సో 19 మినిట్స్ 20 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం. కానీ మధ్యలో మనం ఫ్యూయల్ కొట్టించాలి. కొట్టిద్దాం. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, పాండిచ్చేరి అనేది యూనియన్ టెరిటరీ మీన్స్ దీనికి స్టేట్ గవర్నమెంట్ ఉండదు. ఇది అండర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది, అండర్ గవర్నర్ హ్యాండ్లో ఉంటుంది అనమాట, హ్యాండ్ ఓవర్లో.
సో ఏ డిసిజన్స్ అయినా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే తీసుకుంటారు అనమాట. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ట్యాక్స్ చాలా తక్కువ. సో ఇఫ్ యు సీ లైక్ మనకు చాలా పెద్ద పెద్ద స్పోర్ట్స్ కార్స్ కానీ స్పోర్ట్స్ బైక్స్ కానీ ఇక్కడ నుంచే మనకు వాళ్ళు దాన్ని ఏమంటారు, ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట, పాండిచ్చేరి నుంచి పీవై. ఎందుకంటే ట్యాక్స్ చాలా తక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ లెట్సే ఒక ఫెరారీ కార్ ఉందనుకోండి, అది ఒక 2-3 crores ఉంటే మీకు దగ్గర 20-30 లక్షలు సేవ్ అవుతుంది. సో అందుకని చాలా మంచి మంచి స్పోర్ట్స్ కార్స్, పెద్ద కార్స్ ఇక్కడ పాండిచ్చేరి నుంచే మనకు రిజిస్ట్రేషన్ కనిపిస్తాయి అనమాట. ఇఫ్ యు సీ ఇన్ హైదరాబాద్ ఆల్సో, హైదరాబాద్, బెంగళూరు, వేరేవేర్. అండ్ ఇక్కడ లిక్కర్ ప్రైస్ కూడా చాలా తక్కువ, ఇంకా పెట్రోల్ ప్రైస్ కూడా చాలా తక్కువ. సో ఒకసారి చూడండి, ఇది కొంచెం సెంటర్ ఆఫ్ ద పాండిచ్చేరి, కొంచెం సిగ్నల్ ఎక్కువసేపు ఉంటుంది ఇక్కడ. సో మీకు పెట్రోల్ ప్రైస్ కూడా ఎంత ఉందో చూపిస్తాయి. ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కొట్టించాలి మనం, ఫుల్ ట్యాంక్ చేద్దాం. ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోయింది. సో ఇది నాకు తెలిసి 5th or 6th ఫుల్ ట్యాంక్ ఫ్రమ్ హైదరాబాద్. నేను తప్ప ఇక్కడ ఎవరు హెల్మెట్ పెట్టుకోలేడు. ఏం మనుషులు రా నాయన, ఈ అమ్మ ఒక్కోనికన్నా హెల్మెట్ ఉందా? లుక్ ఎట్ ది మిక్కడం. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. మన హైదరాబాద్లో చెడ్డి పగలు కొడతారు మన పోలీసులు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా మళ్ళీ చేసారు అండ్ స్ట్రిక్ట్ ఫాలో అవుతారు కూడా. సో వితౌట్ హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రాడ్ వేసి కూర్చుతారు తెలంగాణ అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో. అయితే తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణలో అలానే ఉంది. ఎందుకంటే జగిత్యాల కూడా అలా ఉందంట పరిస్థితి. వితౌట్ హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే కథమే. ఇక్కడ చూడండి, ఒక్కోనికి హెల్మెట్ లేదు. ఒరి అమ్మ, పోలీసులు ఉన్నారు, ట్రాఫిక్ ఇవ్వడేమనట్లేదు. ఎవరు రైడు, డ్రైవింగ్ సెన్స్ అయితే ఈ కొడుకులకు లేదు. ఇగో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా ఉంటారు, ఇగో వైట్ కలర్ డ్రెస్లో. పెట్రోల్ ఏదో పెట్రోల్ ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేద్దాం, అయిపోతుంది. ఎవడు ఇట్లా ఆపిండు, మూర్ఖ మహానుభావుడు. సో పెట్రోల్ రేట్ వచ్చేసి 96.28 ఉంది. ఫుల్ ట్యాంక్. సో పెట్రోల్ రేట్ వచ్చేసి మన పాండిచ్చేరిలో 96.28 ఉంది. మనం ఫుల్ ట్యాంక్ చేద్దాం. రైట్. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వెళ్ళాలి. నిన్న గుర్తుందా, మనం లెఫ్ట్ వెళ్తే రాక్ బీచ్ వెళ్ళవచ్చు, స్ట్రేట్ వెళ్తే ప్యారడైజ్ బీచ్. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ స్ట్రేట్ లుక్ ఎట్ ద స్కై, మొత్తం క్లౌడ్స్ అని ఫామ్ అయింది. అంటే మొత్తం కాదు, క్లౌడ్స్ వచ్చినాయి. టైం 9:40 అయింది, 9:35 అయింది. సో గుడ్ థింగ్ ఎండ ఎక్కువ లేదు కాబట్టి బీచ్లో గట్టిగా చేయొచ్చు, గట్టిగా. సో నేను పాండి మొత్తం రికార్డ్ చేస్తున్నా, ఫుల్ రా ఫుటేజ్ పెడతా, ఎడిట్లు కట్లు లేకుండా. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయినా, మన లిక్కర్ లెట్సే మన కరోనా బీరు పింట్ హైదరాబాద్లో 210 రూపీస్ ఉంటుంది, 330 ml. చాలామందికి తెలిసే ఉంటుంది, ఓకే. కానీ ఇక్కడ అదే పింట్ బీరు 130 రూపీస్. అండ్ కరోనా సేమే, కరోనా ఎక్స్ట్రా టిన్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఆల్మోస్ట్ 250 రూపీస్ ఉంటుంది, ఇక్కడ 150 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఒక 90 to 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ పాండిచ్చేరి. చాలా మీకు అన్నిటిపైన చాలా ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు అవర్ స్టేట్స్. సో ఇక్కడ ఒక మళ్ళీ సిగ్నల్ ఉంది పెద్దది, ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది తెలుసా. మన కమల్ హాసన్ గారు చేసిన మూవీ ఉంది కదా, కమల్ హాసన్ మూవీ చేసిన మూవీ, దాని పేరు ఏంటంటే దశావతారంలో స్టాచ్యూలో కమల్ హాసన్ మనోని కట్టేసి ఇట్లా ఓషన్లో ఇట్లా పడేయడానికి తీసుకెళ్తారు కదా, ఒక వే ఉంటుంది. ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ షూటింగ్ చేసింది ఇక్కడ నియర్ బై 100 kilometers ఉంటుంది. ఊరే అమ్మ ఇళ్ళకి వస్తున్నారా పిచ్చి, ఓహో రీ అమ్మ ఇట్లా వస్తుర్రేం రా అమ్మ, బూతులు వస్తున్నాయి. బస్సు వాళ్ళు ఎట్లా పడుతుంది అట్లా వస్తుర్రు వేస్ట్ గాళ్ళు. ఇక్కడ చిన్న ఒక బండిలా ఉంది, ఇద్దరు లేడీస్ వేస్తున్నారు, అందుకని ఆయన
ఇక 2 ప్లేట్లు ఇడ్లీ 1 ప్లేట్ వడ తీసేసుకొని ఇంకా మనము చిన్నంబూర్ బోట్ హౌస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఫెరీ తీసుకొని వీ హ్యావ్ టు గో టు ప్యారడైజ్ బీచ్. అది ప్లాన్. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 6 కిలోమీటర్స్ ఉంది. సో హోమ్లీ ఫుడ్లా ఉంటుందని ఇక్కడ తీసుకున్నా. పెద్ద పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్స్ అవసరం లేదు మామ ఇడ్లీకి. ఏమంటావు? అరే అమ్మ ఫుల్ మేఘాలు ఉన్నాయి, మనకు టెన్షన్ లేదు అనుకున్న లోపే మళ్ళీ ఎండ వచ్చింది. మేఘాలు అయితే ఉన్నాయి, క్లౌడ్స్ బాగానే ఉన్నాయి, ఈ కవర్స్ ఉండవు గ్రర్ అంటుంది. పర్లేదు, దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ట్రావెల్ జర్నీ. ఏమంటారు? పాండిచేరి మస్తు అనిపిస్తుంది, అంటే చాలా బాగుంది పాండిచేరి. నీట్గా ఉంది, చూడడానికి ప్లేసెస్ లొకేషన్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా సీ ఫుడ్ అయితే నిన్న ఫిష్ అవర్ అంటూ అలా ఫిష్ ఫ్రై అంటే చిన్న చిన్న బాల్స్ లాగా ఫిష్ ఫ్రై చేసి ఇచ్చిండు. దాని పేరు మర్చిపోయినా, ఫింగర్ ఫిష్ సంథింగ్ ఏదో. అండ్ దెన్ తర్వాత ప్రాన్స్ అయితే మా ఇద్దరికి నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. ఇదే సీగల్స్. సో ఇది మనం వెళ్ళాల్సింది. ఇక్కడ పార్కింగ్ చేసి బైక్ మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ మన లోపల ఎంటర్ అయ్యాక ఇది పార్క్ లాగా ఉంది కదా ఇదంతా. సో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఆ బోట్కి ఫెర్రీ ఆర్ బోట్ ఏది అవైలబుల్ ఉంటుంది టికెట్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ఇంకా ప్యారడైజ్ బీచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అది బ్యాక్ వాటర్స్. బోట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి. సో ఇది బ్యాక్ వాటర్స్. బోట్ రైడ్ ఈజ్ సూపర్. ఇక్కడ ఫిష్లే కుడుతున్నాయి ఇవ్వండి, నీకు అనిపిస్తుంది. భలే జంప్ చేస్తున్నాయి. దగ్గర బాబు. ఇప్పుడే రీచ్ అయినాం, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత. ఇక్కడ వెళ్ళాలి, బీచ్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ దిగినాక ఇలా వెళ్ళాలి. బీచ్ మాత్రం చాలా బాగుంటుంది, ప్యారడైజ్ బీచ్. సో ఇదంతా ప్యారడైజ్ బీచ్. యాక్చువల్ నా వెనకాల బ్యాగ్ ఉంది, చాలా బరువు ఉంది, బ్యాగ్ తీసుకొచ్చిన. ఈ ప్యారడైజ్ బీచ్, దీన్ని గోల్డ్ శాండ్ బీచ్ కూడా అంటారు. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ హియర్. మహాబలిపురం వెళ్దాం అనుకున్నాము కానీ క్యాన్సల్. పాండీలో నైట్ స్ట్రీట్ ఫుడ్, అన్ని స్ట్రీట్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. కంప్లీట్గా ఫుల్ రష్ ఉంది. ఇక్కడ బెస్ట్ సీ ఫుడ్ అంటే ఇక్కడ లోకల్. ఇదంతా స్ట్రీట్ ఫుడ్. పాండిచ్చేరి స్ట్రీట్ ఫుడ్ తినాలంటే ఇక్కడ రండి. ప్లేస్ అండ్ లొకేషన్ చెప్పి అక్కడ పెడతాం.